కలియుగంలో ఉండే జనులను ఉద్ధరించడానికి పరమదయాళువై 4 మార్గములను నిర్దేశించాడు. అసలు భగవంతుని యొక్క ప్రథమ లక్షణం ఏమిటి అంటే దయ. అందుకే అన్ని కోట్ల అవకాశాలు ఇస్తాడు. అన్ని కోట్ల జన్మలు ఇస్తున్నాడు అంటే ఒక్కొక్క జన్మలో చేసిన పాపాన్ని పోగొట్టుకుని కొత్తగా పుణ్యాన్ని చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అటువంటి భగవంతుడు దయాశాలి కాబట్టి 4 అవకాశములను కల్పించాడు. మొట్టమొదటిది దర్శనాదభ్రసదసి. చిదంబర క్షేత్రానికి వెళ్ళి నా దర్శనాన్ని నువ్వు యథాశాస్త్రంగా చేయగలిగితే, చిదంబరంలో ఆకాశ దర్శనం, చిదంబర రహస్యం అంటారు కదా. చిదంబరంలో ఉండేటటువంటి స్వామి ఒక గోడకి మారేడు దళాల మాల వేసి ఉంటుంది. దాని మీద యంత్రం ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తర చిదంబరం అన్న పేరుతో మహారాష్ట్ర సతారాలో మళ్ళీ నిర్మాణం చేశారు. అంటే యంత్రం సూక్ష్మ రూపం మీద ఉండేటటువంటి ఆ బిల్వదళాల మాల ఈ సమస్త సృష్టి శివశక్తుల యొక్క సమైక్యత వలన ఏర్పడుతోందని నిరూపణం చేస్తూ ఉంటుంది. అదే సృష్టి స్థితి లయలను చెప్పడానికి నటరాజస్వామి స్థూలమూర్తిగా నాట్యం చేస్తూ కనపడతాడు. ఈ చిదంబర రహస్యాన్ని ఎవరు గ్రహించగలిగి చిదంబరం వెళ్ళి నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి నేను కలియుగంలో మోక్షం ఇస్తానన్నాడు. దర్శనాత్ అభ్రసదసి. కానీ ఆ చిదంబర రహస్యాన్ని బాగా వంట పట్టించుకోవడం అంత తేలిక విషయం కాదు కదా. శివచక్రం ఏమిటి, శక్తి చక్రం ఏమిటి, శివస్వరూపం శక్తి స్వరూపం, ఈ రెండిటి యొక్క సమాగమం, ఆ యంత్రరాజం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం కదా. అంటే వేరొక అవకాశం ఇచ్చాడు. దర్శనాదభ్రసరసి జననాత్ కమలాలయే. సంగీతత్రయం అంటారు కదా. ముత్తుస్వామి దీక్షితారు వారు, త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా పుట్టినటువంటి పరమ పవిత్రమైన క్షేత్రం తిరువారూరు. అక్కడ త్యాగరాజస్వామి అన్న పేరుతో శంకరుడు వెలిసి ఉన్నాడు. అక్కడ ఉండే కోనేటికి పద్మాలయం. అందుకని దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే. కమలాలయము అని అక్కడ ఉన్నటువంటి కోనేటికి పేరు. అందుకని క్షేత్రానికి కూడా కమలాలయం అని ఒక పేరు ఉంది. అంత గొప్పదైనటువంటి తిరువారూరు క్షేత్రంలో జన్మిస్తే మోక్షం ఇస్తాను. అయితే జన్మించడం నా చేతిలో ఉందా స్వామి? అప్పటికి మా అమ్మగారు ఎక్కడ ఉంటారో, ఎప్పటికీ నెలలు నిండుతాయో, నేను ఇప్పుడు పుడతాను, నా చేతిలో ఉండి ఈ ప్రదేశంలో పుడదామని పుట్టడం నాకు సాధ్యం అవుతుందా? అప్పుడు నేను ఎలా మోక్షం పొందుతాను? పోని పుట్టడం నీ చేతిలో లేదు. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో శరీరాన్ని విడిచిపెట్టేయగలిగితే మోక్షం ఇచ్చేస్తాను. నీ కుటుంబ సంబంధమైన కర్తవ్యములన్నీ నేను పూర్తి చేసుకున్నాను అన్న నమ్మకం నీకు కలిగినప్పుడు నువ్వు కాశీపట్టణానికి వచ్చి స్థిరపడిపోతే, కాశీపట్టణంలో ఆఖరి ఊపిరి వదిలిపెట్టేసిన, ఆఖరి ఊపిరిని తీసిన ఏదైనా శరీరత్యాగమేగా. కాశీపట్టణంలో శరీరత్యాగం చేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. కాశీపట్టణంలో మోక్షం ఇవ్వడం ఎలా అంటే కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణిస్తాడు. పాలిండ్లు కదలంగ పసిడి పయ్యదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, తూత్కారమునరించి తొండంబు ముక్కున సీకరారావంబు చిలుకు డుంఠి, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీక, ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మెనునిగురు, దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పదీశమునరించునప్పుడు కాశీ. కాశీ అంటేనే కాంతి ప్రకాశం. అటువంటి కాశీపట్టణంలో మృత్యువుని పొందుతున్నప్పుడు పాలిండ్లు కదలంగ పసిడి పయ్యదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. సాక్షాత్ పార్వతీదేవి బయలుదేరి వచ్చి ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి వ్యధ తెలియకుండా తాను కట్టుకున్నటువంటి పట్టు పుట్టపు యొక్క కొంగుని విసురుతూ, ఆ కొంగుతో విసరడం వల్ల వచ్చినటువంటి గాలి తగులుతూ ఉండగా సేద పొందేటట్టు చేస్తుందిట. అట్లాగే ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంఠి.
ఏనుగుకి మదజలం కారేటటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి. ఆ తల దగ్గర ఉన్నటువంటి కడుపుల దగ్గర నుంచి ఆ ముక్కు చివరి భాగం నుంచి మదరసం కారుతుంది. ఆ మద జలం ఎక్కడి నుంచి అయితే ఊరుతుందో అక్కడ విశేషమైన సువాసన, తుమ్మెదలు కూడా గుమిగూడుతుంటాయి ఆ మదజలం కోసం. అటువంటి మదజలం స్రవించేటటువంటి ముక్కు యొక్క చివరి భాగంతో సాక్షాత్ గణపతి విఘ్నేశ్వరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ముక్కు చివరి భాగంలో, ఆ వ్యక్తి యొక్క ముక్కు చివరి భాగంలో గాలిని ఆ మద జలాలతో కలిపి ఊదుతట. అట్లాగే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. చల్లని తల్లి కదు గంగమ్మ. ఆ తల్లి బయలుదేరి వచ్చి చల్లటి చేతితో శరీరాన్నంతటినీ కూడా నిమురుతుంది. ప్రథమోత్తముందు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భసిత రేఖ. ఆ ప్రమదగణాలకి నాయకుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి తన చేతితో 3 విభూతి రేఖలను ఆ పాలభాగమునందు ఉంచుతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తికి. ఆఖరి ఊపిరి అయిపోతోందనగా పక్కన గంటలు మోగుతుండగా పరమశివుడు బయలుదేరి వచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి, ఆ ఉపదేశం చేయబడినటువంటి తారక మంత్రాన్ని ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ప్రాణి పలుకుతూ ఉండగా, లేదా ఇటువంటి తారక మంత్రం స్వయంగా నా దగ్గరే ఈయన చివరి క్షణంలో ఉపదేశం పొందాడన్న ఫలితాన్ని అడ్డుపెట్టి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని కల్పిస్తాడు. కాబట్టి దర్శనాత్ అభ్రసదసి, చిదంబరంలో యథాశాస్త్ర దర్శనం చేసిన, జననాత్ కమలాలయే, కమలాలయమైనటువంటి తిరువారూరులో పుట్టిన, కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీపట్టణంలో శరీరాన్ని విడిచిపెట్టిన, ఈ 3 కష్టమే. ఎంత కాశీ వెళ్ళిపోయి ఉందామనుకున్నవాడు కూడా ఏ వివాహానికో యువతల వైపుకి వచ్చి ఏ ఊరో వచ్చి అక్కడ శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని కాశీలో శరీరం విడిచిపెట్టడం కూడా అంత తేలికైన విషయం కాదు. కాబట్టి చిట్ట చివర అందరికీ అత్యంత తేలికైన మార్గాన్ని భగవానుడు ఉపదేశించాడు. స్మరణాత్ అరుణాచలి, అరుణాచల క్షేత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉంటే చాలు. ఇలా ఉంటుంది అరుణాచల క్షేత్రం. ఇలా గోపురాలు ఉంటాయి, ఇలా దేవాలయం ఉంటుంది, ఇలా కొండ ఉంటుంది. అక్కడ అరుణాచలేశ్వరుడు ఇంత వైభవోపేతంగా ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు అలా ఉంటాడు, గణపతి ఇలా ఉంటాడు, అక్కడ ఉన్న శివగంగ తీర్థం ఇలా ఉంటుంది, అరుణాచల ప్రదక్షిణ మార్గం ఇలా ఉంటుంది అని ఏదైనా ప్రతిరోజు అరుణాచలం గురించి మనసులో స్మరణ చేసిన, అరుణాచలం అన్న నామాన్ని పలకగలిగిన, ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అరుణాచలం జ్ఞాపకానికి వచ్చిన నేను మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అంటే ఒక రోజు మొత్తం మీద అసలు అరుణాచలము అన్న క్షేత్రాన్ని స్మరించడం, అరుణాచలము అన్న క్షేత్రం గురించి మాట్లాడుకోవడం, అరుణాచలము అన్న నామాన్ని ఉచ్చరించడం ఎంత శక్తివంతమైన విషయాలో మనకు అర్థమవుతుంది. అరుణాచల క్షేత్రం యొక్క వైభవం మొట్టమొదటిది, ఆయన అక్కడ అగ్నిలింగంగా వెలిసి ఉన్నాడు. మిగిలినటువంటి పదార్థాలు ఒక ఎత్తు, పంచభూతాల్లో అగ్ని అన్ని విధాలా కూడా మనిషి ఉద్ధరణకి హేతువై ఉంటుంది. అసలు మొట్టమొదట ఈ శరీరం నిలబడాలి. ఈ శరీరం నిలబడకుండా ఎవరూ ఏదీ చేసుకోలేరు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. అసలు శరీరం ఉంటే కదా ఏదైనా పుణ్యం చేయడానికి కానీ ఉత్తమ కర్మ చేయడానికి కానీ. ఈ శరీరం నిలబడాలి అంటే, ఆహారం తినాలి అంటే ఆహారం పచనం చేసుకోవాలి, వండుకోవాలి. వండుకోవాలి అంటే దానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాలి. మీకు ఎన్ని వంకాయలు దొరికినా, ఎన్ని బెండకాయలు దొరికినా ఎన్నాళ్ళు పచ్చికాయలు తింటారు? వాటిని వండుకున్నప్పుడే రుచి వస్తుంది. అందులో ఉన్న సూక్ష్మమైనటువంటి రోగకారక జీవులు నశిస్తాయి. అటువంటి అగ్ని మీద పచనం జరగాలి అంటే, అసలు శరీరం నిలబడాలి అంటే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. యజ్ఞం చేస్తే యజ్ఞంలో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు దానిని స్వీకరిస్తారు. స్వీకరిస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట. ఆ పంట వస్తే అప్పుడు సమస్త ప్రాణులకు అన్నం దొరుకుతుంది.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతలో గీతాచార్యుడు. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం పడితేనే పంట పండి అన్నం దొరుకుతుంది. అటువంటి వర్షం పడాలి అంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసి దేవతలకు హవిస్సిస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధీను గణము బ్రతుకు అంటారు భాగవతం దశమస్కంధంలో. అందుకని ఆ పంట వండుకుని తింటేనే సృష్టి చక్రం తిరుగుతుంది, మళ్ళీ ప్రాణులు పడతాయి. ఆ అన్నము చేతనే సమస్త ప్రాణులు పోషింపబడతాయి. అటువంటి అన్నం దొరకాలి, అన్నం తినాలి అంటే, వండుకోవాలి అంటే అంత గొప్పవాడైనటువంటి అగ్నిహోత్రుడు ప్రతి ఇంటిలోనూ పాచకుడిగా అందరికీ వంట చేసి పెట్టాలి. ఆ అగ్నిహోత్రుడే మనం ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలకు పట్టుకెళ్ళాలి. ఆ అగ్నిహోత్రుడే శరీరం వదిలిపెట్టేసినటువంటి పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలి. హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వగ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. హవ్యం మహతి దేవానాం, దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళినా అగ్నిహోత్రుడే, పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళినా అగ్నిహోత్రుడే, మనకి ఇంట్లో వంట చేసి పెట్టినా అగ్నిహోత్రుడే. అంత ఉపకారం చేసి మనిషికి తీరని కోరిక ఏదైనా ఉండి దుఃఖం పొందుతూ ఉంటే, ఎంతో అవసరం కానీ అవసరం తీరలేదు, సంతానం కలగలేదు, దుఃఖపడని వాళ్ళు ఎవరుంటారు? అప్పుడు ఏ పాపం అడ్డొస్తోందో ఆ పాపాన్ని తొలగించుకోవాలి అంటే యజ్ఞం వినా మార్గం ఉండదు. రామాయణంలో దశరథుడంతటి వాడికి సంతానం కలగకపోతే ఋష్యశృంగుడు వచ్చి ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ తధర్మశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు. అధర్మశిరసి అన్న మంత్రాలతో నీ చేత నేను హోమం చేయిస్తాను, ఆ యజ్ఞం వలన నీకు సంతానం కలుగుతుంది. అంతకన్నా ముందు అశ్వమేధం చేయిస్తాను, నీకు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి పాపం ధ్వంసం అయిపోతుంది అంటాడు. అంటే ఒక అవసరం తీరాలన్నా యజ్ఞం,